పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకర దశకు చేరుకున్నాయి. సరిహద్దు ఘర్షణలు ఇప్పుడు నేరుగా పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కాబూల్లోని ఓ భారీ ఆసుపత్రిపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేయడంతో వందలాది మంది మృతి చెందారు. మార్చి 16 రాత్రి కాబూల్ నగరం. ఆకాశంలో యుద్ధ విమానాల గర్జన. అకస్మాత్తుగా భారీ పేలుళ్లు, మంటల్లో చిక్కుకున్న భవనాలు. పాకిస్తాన్ యుద్ధ విమానాలు కాబూల్లోని ఓమర్ డ్రగ్ రీహాబిలిటేషన్ ఆస్పత్రిపై దాడి చేశాయి. సుమారు 2000 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో కనీసం 400 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. మృతులందరూ సామాన్య పౌరులేనని, ఇది మానవత్వానికి వ్యతిరేకమైన దాడి అని ఆఫ్ఘాన్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది. దాడికి ముందు యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయని, కాసేపటి తరువాత బాంబులు వదిలాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడి తర్వాత ఆస్పత్రి పూర్తిగా మంటల్లో కాలిపోయి శిథిలాలు మాత్రమే మిగిలాయి. అయితే దాడి గురించి పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అబద్ధాలు బుకాయిస్తోంది. హాస్పిటల్పై ఎలాంటి దాడి జరగలేదని, కేవలం మిలిటరీ టార్గెట్లు, టెర్రరిస్టు మౌలిక సదుపాయాలపైనే దాడి చేశామని పాకిస్తాన్ చెబుతోంది. కాబూల్, నంగర్హార్ ప్రాంతాల్లో ఉన్న ఆయుధ నిల్వలనే లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఇక మరోవైపు పాక్ ఆఫ్ఘన్ సరిహద్దు వద్ద కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆఫ్ఘన్లోని ఖోస్ట్ ప్రాంతంలో శతఘ్నుల దాడులతో ఇళ్లు ధ్వంసమవగా పిల్లలు సహా పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ మొత్తం ఉద్రిక్తతకు ప్రధాన కారణం తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ). ఈ మిలిటెంట్ గ్రూప్ కు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే ఆఫ్ఘన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఇక అంతర్జాతీయంగా ఆఫ్ఘన్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్య సమితి, చైనా వంటి దేశాలు మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కాబూల్ ఆస్పత్రిపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాగే కొనసాగితే ఈ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోతే ఇది ప్రాంతీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.